యానం ప్రజలకు రుణపడి ఉంటానన్నారు ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లాడి కృష్ణారావు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. తనను ఓడించడానికి అనేక శక్తులు పనిచేశాయని, అయినా యానం ప్రజలు 4568 ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు. తనెప్పుడూ పదవుల కోసం ఆరాటపడలేదన్నారు. యానం విజయం ప్రజలది, కార్యకర్తలదని మల్లాడి కృష్ణారావు చెప్పుకొచ్చారు. పరిపాలన ఏ విధమైన పరిపాలన ఏంటి అన్నది చూశారు. ఈ ఎలక్షన్లో ఎంతటి తప్పుడు ప్రచారం చేయాలో అది సోషల్ మీడియా అవ్వచ్చు, కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, చాలా తప్పుడుగా ప్రచారం చేసి ఇటు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో పక్కనున్న వాళ్ళు దళిత నాయకులని, మైనారిటీ లీడర్స్ అని ఇలాగ ఎంతో మంది వచ్చి పనిచేశారు. దాన్ని పనిచేసిన దానికి ఎవరైతే అసమర్థుడికి పనిచేశారు అసమర్థుడికి పనిచేస్తే అరాజక పరిపాలన, ఇలాంటి పరిపాలన అని చెప్పారు. ఇప్పుడు ప్రజలు అరాజక పరిపాలనకి మల్లాడి కృష్ణారావుకి ఇంకోసారి గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పేసి అతను ప్రచారం చేశారు. ఇప్పుడు అరాజక పరిపాలన లేదంటే పరిపాలన బాగోలేదు, చెత్త పరిపాలన, ప్యాకాడ్ పరిపాలన, కమిషన్ పరిపాలన, ఈ ఊర్లో ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదని చెప్పేసి ప్రజలు సరైన తీర్పుని ఇచ్చారు. ఈ తీర్పు నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను. ఎన్డీఏ గవర్నమెంట్ పాండిచేరిలో రాబోతుంది. ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో యానాన్ని పాండిచేరి ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా అనేకమైన ప్రజలకు ఏవైతే మాట ఇచ్చారో ఆ మాటకి ఈ రోజు కూడా 100% నేను కట్టుబడి